31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. తాళి కట్టిన వాడు నన్ను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే నా మీద పిచ్చి ప్రేమో అని అనుకున్నాను, కానీ నన్ను మోసం చేయడానికి అని గ్రహించలేకపోయాను అని అంటోంది. ఈ గాథ ఊహించని మలుపులు ఎలా తిరుగుతుందో మీరే చూడండి. సమస్య ఏంటి? నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత 1.5 year తర్వాత తినకి స్మోకింగ్, డ్రింకింగ్, ప్యాక్ ఆట, అమ్మాయిల అలవాటు అన్ని వరుసగా వచ్చేసినాయా? మేము ఇంట్లో అమ్మ నాన్ని కాదనుకొని మేము పెళ్లి చేసుకున్నాం. తిన బయటికి వెళ్ళి అమ్మాయిలతోటి తిరగడం. అది ఎలా తెలిసింది మీకు? ఒక అతను అయితే కాల్ చేసి మీ హస్బెండ్ ఒక అమ్మాయిని ఒక 10 members కలిపి బుక్ చేసుకున్నారు అని కాల్ చేశారు. నేను ఒక లొకేషన్ పెడతాను, మీరు ఆ లొకేషన్కి వచ్చి చూడండి మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అన్నారండి. ఈ గొడవలు తప్ప కలిసే ఉన్నారా? ఈ గొడవలు అయిన తర్వాతే మేడం మేము ఎక్కడ దాకా వచ్చాము. అంతమంది నుంచి 2-3 అఫేర్ ఉందంటే దాంట్లో ఆవిడకి. ఎవరికి? ఈవిడికే? ఈవిడికి అఫేర్ ఉందండి. కాదు మేడం, కావాలంటే నేను చెప్తాను మేడం, వాళ్ళు కూడా ఉన్నారు. కాదు మేడం, ఆవిడకి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను లేని టైంలో బయట తిరిగింది మేడం, పార్కులు అమ్మడం, శిఖర్లు తిరిగింది మేడం, పార్కులు అమ్మడం, మొత్తం అబ్బాయి ఇద్దరు ముగ్గురుతో తిరిగింది మేడం ఈవిడి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీ ఆయన ఒక అమ్మాయిని పాడు చేసి పరారు అయ్యాడని మాకు కంప్లైంట్ వచ్చిందని అన్నారు మేడం. నేను చూసిన తర్వాత నా కళ్ళతో నేను చూసాను మేడం, ఈవిడ పబ్బులకి వెళ్ళటం, బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం మేడం, బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం, నా కళ్ళ చూసి నేను ఈవిని కాదనుకున్నా మేడం. నేను చూసావు ఏంటి పెళ్ళైన తర్వాత? ఎక్కడికి పోయానా తెలియగలుగుతా? నువ్వెందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఆవిడ అయితే మంచిది కాదు మేడం, మీరు ఎన్ని చెప్పినా కానీ మేడం అందరిని ఓడుకుంటుంది, నన్ను పట్టుకుంది మేడం. నేను ఆవిడ మన ఆ మాయలో పడిపోయాను మేడం. నాకు ఏమన్నా స్క్రిప్ట్ రాసుకొని వచ్చావా? స్క్రిప్ట్ రాసుకొని వచ్చావా? మీ ఆవిడ మీద ఇదే చెప్పాలని మాట్లాడుతుంటే ఆగవా? ఆగుతానే ఉన్నావు, మాట్లాడుతున్నాం కదా. ఆల్రెడీ చెప్పేవాళ్ళు కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నారు మేడం. మాట్లాడించు. నువ్వు ఇక్కడ నుంచి ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రూవ్ చేసే కదులుతావు, లేదా పోలీసులు పిలిచి లోపలేస్తా. అందరికి కాదు మేడం, ఆపు అని చెప్తుంటే ఏంటి? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం వైష్ణవి గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం, రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. వైష్ణవి గారు, మీతో పాటు వచ్చింది ఎవరండి? మా హస్బెండ్ మేడం. మీ హస్బెండ్. మీ పేరు? సూర్య గారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వెస్ట్ గోదావరి గవర్లపాలెం మేడం. మాది. ఏం చేస్తూ ఉంటారండి? నేను కంపెనీలో వర్క్ చేస్తాను మేడం, ఫ్యాక్టరీలో. ఓకే. నాకు లవ్ మ్యారేజ్ మేడం మా ఇద్దరిది. ఓకే. నేను ఫస్ట్ టైం మేడం టీవీలో చూడడం తప్ప నేను ఇలాగా స్టేజ్ మీదకి వస్తానని నేను అనుకోలేదు మేడం. ఈ షో గురించా? ఈ షో గురించి మేడం. అంటే టీవీలో చూసి అంటే భార్యాభర్తలు ఇలా గొడవ పడతారా అని నేను అనుకునేదాన్ని, కానీ నేనే వస్తాను ఇదే స్టేజ్ మీదకి అని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఎవరు అనుకోరలేదు. చెప్పండి. రావాలని కూడా ఎవరు అనుకోరు. ఏం జరిగింది? సమస్య ఏంటి? నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్నేళ్ల క్రితం? ఒక 4 years అవుతుంది. ఓకే.
ఒక 1.5 year వరకు కూడా తిన నాతో చాలా హ్యాపీగా ఉండేవారు మేడం. తర్వాత 1.5 year తర్వాత తినకి స్మోకింగ్, డ్రింకింగ్, ప్యాక్ ఆట, అమ్మాయిల అలవాటు. అన్ని వరుసగా వచ్చేసినాయా? లేదు మేడం, అంటే 1 by 1 తెలిసేది మేడం. అలాగా నాకు ఒక 1.5 year. ఏం పని చేస్తాడు మీ ఆయన? తిన సూపర్వైజర్ అండి కంపెనీలో. ఇద్దరు పని చేస్తారు? ఇద్దరం పిల్లలా వర్క్ మీకు? చేస్తాం. లేదు మేడం, ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ ఫెయిల్యూర్ అయ్యింది మేడం. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 4 years అవుతుంది. మీ లవ్ ఎంతకాలం? 4 years ఏనండి. మా లవ్ అయితే 5 years సార్. ఒక 5 years నుంచి 1 year తర్వాత మేము ఇంట్లో 1 year అమ్మ love, నాన్ని వెంటనే కాదనుకొని మీ పెళ్లి ఇద్దరి పరిచయం చేసుకున్నాం ఒక మేడం. 5 years మొత్తం. Yes, ma'am. మేము ఇంట్లో అమ్మ నాన్ని కాదనుకొని మేము పెళ్లి చేసుకున్నాం. అంటే పెద్దవాళ్ళు ఎవరికి సంబంధం లేదు. తిని ఇష్టపడ్డాను ఇంట్లో చెప్పడం, మా ఇంట్లో ఒప్పుకోకపోవడం, తన ఇంట్లో ఒప్పుకోకపోవడం జరిగింది. తర్వాత మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా పెళ్లి చేసుకొని అందరిలోని హ్యాపీగా ఉన్నాం మేడం. మేము ఉంటున్న ఏరియాలో అందరూ కూడా వీళ్ళిద్దరూ చాలా బాగా ఉన్నారు కపుల్స్ అని అందరూ కూడా దృష్టి పెట్టి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు అని అనేవారు మేడం. అలాంటి మేము అంత అన్యాయంగా ఉన్న సమయంలో ఒక 1.5 year తర్వాత తనకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా నాకు తెలియడం, 1 by 1 నేను అడగడం, నాతో గొడవ పడడం లేకుంటే ముందు నుంచే నాకు తెలియదు మేడం. నా దగ్గర ఉన్నంత వరకు కూడా చాలా బాగుండేవాడు. అంటే నీకు ఆల్రెడీ అప్పటికే 2.5 years నుంచి తెలుస్తున్నట్టు కదా? ఏ రోజు తాగుడు, సిగరెట్ స్మెల్ ఎప్పుడు రాలేదా? లేదు మేడం, అయితే కొత్తగా అలవాటైనట్టే. తెలియదు మేడం. బయట ఎలా ఉంటాడన్నది నాకు తెలియదు. ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం బాగానే ఉండేవాడు మేడం. నేను అడగడం, నాతో గొడవ పడడం, నన్ను కొట్టడం ఇవన్నీ జరిగేది మేడం. నేను బయటికి వెళ్ళి అమ్మాయిలతోటి తిరగడం. అది ఎలా తెలిసింది మీకు? పేరైతే చెప్పలేను మేడం. ఒక అతను ఎలా అయితే తెలిసింది? కాల్ చేసి ఓకే. మీ హస్బెండ్ ఒక అమ్మాయిని ఒక 10 members కలిపి బుక్ చేసుకున్నారు అని కాల్ చేశారు మేడం. నువ్వు పేరు చెప్పని వ్యక్తి పేరు చెప్పను. నీకు బాగా తెలుసా? నాకు తెలుసు మేడం, కానీ నేను పేరైతే చెప్పలేను మేడం. అయితే బుక్ చేసుకున్నారు అని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను నమ్మలేదు మేడం, ఎందుకంటే తను నాతో చాలా బాగా ఉండేవారు. నేను నమ్మలేదు. నాకు కొన్ని రోజుల తర్వాత నేను మీ హస్బెండ్ గురించి ఎన్ని చెప్తున్నా మీరు నమ్మట్లేదు కదా, నేను ఒక లొకేషన్ పెడతాను, మీరు ఆ లొకేషన్కి వచ్చి చూడండి మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అన్నారండి. అంటే నేను ఆ లొకేషన్కి వెళ్ళాను మేడం. మీకు బాగా తెలిసిన వ్యక్తి అయినా? తెలుసు మేడం, బాగా తెలుసు మేడం. ఆ లొకేషన్కి వెళ్ళాను మేడం. నేను ఆ లొకేషన్కి వెళ్ళేటప్పటికి తిన ఫ్రెండ్స్ ఒక అమ్మాయితో ఉండడం నేను రెడ్ హ్యాండెడ్గా చూసాను మేడం. చూసిన తర్వాత అడిగానండి. అడిగితే నన్ను కొట్టడం ఇవన్నీ నీకెందుకు, నీకు సంబంధం లేని విషయాలు అని నాతో అనడం. ఒక్కడే లేడు కదా, 10 మంది ఉన్నారు అంటున్నావు. ఉన్నారు మేడం, ఎవరన్నా తీసుకెళ్ళి కానీ తిన అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు మాత్రం నేను చూశాను మేడం. తినకి నాకు చాలా మనస్పర్ధలు వస్తున్నాయండి. నేను వస్తాయి గట్టిగా కదా. అడుగుతుంటే నన్ను కొట్టడం, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడడం చేస్తాను. సరే, ఇది జరిగి 3 years అవుతుంది, 2 years అవుతుంది కదా? అవును. ఈ 2 years లో బాగానే ఉన్న ఈ గొడవలు తప్ప కలిసే ఉన్నారా? ఈ గొడవలు అయిన తర్వాతే మేడం మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇది రిపీట్ అవుతున్నాయి, ఆయన రిపీట్ మారట్లేదు. ఇంకా కంటిన్యూటీ గా ఇంకా నేను అడగడం, తను నాతో గొడవ పడ్డం, ఆయన మార్చమని అడుగుతున్నాను మేడం. అంటే ఏంటమ్మా ఆడవాళ్ళ అలవాట్ల మిగతా అన్ని అలవాట్ల గురించి మీకు అన్న అలవాట్ల గురించి. అన్ని అలవాట్ల గురించి. కానీ మా అందరికీ అర్థం కానటువంటిది ఏంటంటే మొత్తం 5 సంవత్సరాలు మీ ప్రయాణంలో 1.5 year లోనే ఇవన్నీ ఎలా బయటకు వచ్చినాయి, అంతకుముందు నీకు ఎందుకు అర్థం కాలేదు పెళ్ళి అయిన తర్వాతే అనేది? అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, తిన కళ్ళు ఇంటికి మూసుకుపోయినాయి వచ్చేటప్పటికి నేను అడగలేదా చాలా ఎందుకు ఇలా బాధపడ్డాను. కొత్తగా చేస్తున్నారు అని చెప్పి? అడిగాను మేడం. అడిగిన ప్రతిసారి కూడా నీకు సంబంధం లేదు ఏ సమాధానం చెప్పలేదు, కానీ ఆయన మిమ్మల్ని కొట్టడమే మీరు అడిగితే. అంతే. చెప్పండి. మేడం నేనైతే కంపెనీలో సూపర్వైజర్ మేడం. ఇదే కంపెనీలో అప్పుడు మామూలు వర్క్ చేసేదాన్ని. నేను దాంట్లో నా పని నేను చేసుకునేవాడిని, డైలీ ఇంటికి వెళ్ళేవాడిని, డైలీ నా పని ఏదో వర్క్ వెళ్ళేవాడిని, వర్క్ నుంచి సాయంత్రం ఇంటికి రావడం అన్నీ చేసేవాడిని. కాకపోతే ఒక 1 month వర్క్ చేసిన తర్వాత కొంచెం నాకు పరిచయం అయింది దగ్గరగా. పరిచయం అయిన తర్వాత కొంచెం అలవాటు అయ్యింది, కొంచెం మాట్లాడుకోవడం, మాట కలవడం. సూపర్వైజర్ చేసేవాడిని మేడం, అది శాలరీ నేనే ఇవ్వడం అన్నీ చేసేవాడిని. కొంచెం మాట కలిసి కొంచెం ఏదో ఓకే, చక్కగా లవ్ చేసుకున్నారు, 1.5 year బాగున్నారు, అంతా బాగానే ఉంది ఆవిడ చెప్పింది. ఆ తర్వాత మీరు చేసిన పనులేంటి? నేను ఏం చేయలేదు మేడం. ఈవిడ మా కంపెనీలోనే నేను అప్పుడు ఇంకా దాంట్లో ఆవిడ 2-3 years దాంట్లో చేసిందండి. నేను స్టార్టింగ్ జాయిన్ అయ్యాను. అంతకుముందు నుంచి 2-3 ఎఫ్ఐఆర్ ఉందంట దాంట్లో ఆవిడకి. ఎవరికి? ఈవిడికే? ఈవిడికి ఎఫ్ఐఆర్ ఉందండి దాంట్లో. అబద్ధం కాదు మేడం, కావాలంటే నేను చెప్తాను మేడం, వాళ్ళు కూడా ఉన్నారు. కాదు మేడం, ఆవిడకి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు తర్వాత మ్యారేజ్ అయిపోయింది, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది మేడం. నాకు కూడా చేసి చెప్పారు, ఇలాగ మీ మంచిది కదా. పెళ్ళైన తర్వాత చెప్పారా? వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా మ్యారేజ్ తెలుసుకోలేదా మరి ఇవన్నీ మీరు? ముందు మనం ప్రేమలో పడిపోయింది మేడం, గుడ్డిగా నమ్మాను మేడం. పెళ్లి చేసుకున్నాక బానే ఉంది కదా? కాదు మేడం,
చాలా బాగా చూసుకున్నాను మేడం. ఈ అమ్మ నాన్నతో కూడా మాట్లాడితే టైం లేకుండా ఉండదు మేడం. నాకు ఈవిడితో టైం తప్ప నాకు అమ్మ నాన్నతో ఎవరు గుర్తున్నవారు కాదు. కాదమ్మా, కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పుంటారు కదా ఈవిడ క్యారెక్టర్ కొలీగ్స్ అన్న ఇప్పుడు చెప్పారంటే నాకు మ్యారేజ్ అయిపోయి 1.5 year మీకు సరదాగా కాదు మేడం. దిగుతుంటే వాళ్ళు ముందే చెప్తారు ఈ అమ్మాయి ఎలాంటిది ఎందుకు చేసుకుంటున్నావరా అని. అలాగని ఎవరు చెప్పలేదు. నేను మాయలో పడిపోయాను మేడం. అప్పుడు నాకు ఎవరు చెప్పుకోవాలి కూడా లేరు. పెళ్ళైన తర్వాత చెప్పే ఫ్రెండ్షిప్ ని అవసరమా? అలాంటి వాళ్ళని తన్ని బయటికి తరమేక. నేను చూసిన తర్వాత నా కళ్ళతో నేను చూసాను మేడం. ఈవిడ పబ్బులకి వెళ్తాం, బాయ్ ఫ్రెండ్స్ తిరగడం మేడం, బాయ్ ఫ్రెండ్స్ తిరగడం నా కళ్ళారు చూసి నేను ఈవిడ కాదనుకున్నా మేడం. ఈవిడ కాదనుకున్నా. ఆల్రెడీ 2-3 తిరిగింది మేడం. అక్కడ ఎదుర్కొన్నా నాకు ఫోన్ చేసి పెళ్ళైన తర్వాత నేను డ్యూటీ మానిపించాను మేడం. మేము డ్యూటీ మానిపించి నువ్వు డ్యూటీకి రావద్దు, నేను డ్యూటీ చేసి నేను పోషిస్తాను అని చెప్పిన తర్వాత మేడం కూర్చో, నువ్వు చెప్పేంత వరకు ఆయన కామ్ గా ఉన్నాడు. డ్యూటీ చేసిన తర్వాత కూడా మేడం ఫోన్ చేసుకోండి మేడం. ఎప్పుడు కూడా ఫోన్ వెయిటింగ్ వచ్చింది మేడం. కాదు ఫోన్ కూడా చెక్ చేయండి ఆవిడది. ఎప్పుడు ఫోన్ చేయండి ఫోన్ వెయిటింగ్ గురించి మాట్లాడు. నీ గురించి ఏం చెప్తావు? 10 మందితో దొరికేవాట, 10 మంది కలిపి ఒక అమ్మాయిని తెచ్చుకున్నారట. నాకు అప్పటికి ఫోన్ వెయిటింగ్ వస్తుందని నాకు డౌట్ వచ్చింది మేడం. 1 hour వెళ్దామని చెప్తే అడిగేదానికి చెప్పవా? మా ఫ్రెండ్ కూడా చెప్పాడు మేడం. మీ ఆవిడ రెడీ హ్యాండెడ్ గా నిన్ను పట్టుకుందట, అది నిజమేనా? నన్ను ఎక్కడ పట్టు ఈవిడి కప్పుపించుకోవడానికి నా మీద నిందేస్తుంది మేడం. నా ఊర్లో కూడా మా తల్లిదండ్రులు కూడా నేను నమ్ముకోను కాదు మేడం. తల్లిదండ్రుల మాట కూడా నీకు వినుకోను కాదు. ఈవిడ మాయలో పడిపోయి అందరిని కాదనుకుని డబ్బులు మొత్తం ఈవిడికే పెట్టి ఈ సంసారం చూసుకోను కానీ చిన్న పిల్లోడువా మాయలు పడిపోవడం కాదు మేడం. నాకు అంతలా మాయ మాటలు చెప్పింది మేడం ఈవిడ. తర్వాత మాయ మాటలు అలా పడిపోవడానికి బాలే చెప్తావు. తర్వాత అర్థమైంది మేడం ఈవిడ ఎంత మోసగొచ్చని కళ్ళారు చూసినారు. నాకు అర్థమైంది. నువ్వేం చూసావు నాన్న? నువ్వేం చూసావు? ఒకరోజు మేడం నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంటే వెయిటింగ్ వస్తుంది. క్యారేజ్ డైలీ లంచ్ బాక్స్ పెట్టేది ఆవిడ. డ్యూటీ మరిపించేసాను ఆవిడని. ఇంటి దగ్గర ఉండేది. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేవాడిని. ఒక రోజు నాకు ఎందుకు డౌట్ వచ్చి అంత మాట ఫోన్ వెయిటింగ్ వస్తుంది ఏంటని చెప్తే లంచ్ బ్రేక్ అని ఇంటికి వచ్చాను. అప్పుడు ఒక అబ్బాయితో కనిపించింది మేడం. ఈవిడ నేను లేని టైంలో బయట తిరిగింది మేడం. పార్క్ లంపడా శిఖర్లు తిరిగింది మేడం. పార్క్ లంపడం మొత్తం అబ్బాయి ఇద్దరు ముగ్గురుతో తిరిగింది మేడం. ఈవిడ 2-3 తిరిగి అందరు చెప్పారు ఊరే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ ఆవిడ ఇలా తిరుగుతుంది, నువ్వు ఇంతలాగేమో మీ అమ్మ నాన్న కూడా వీళ్ళు నువ్వు ఇలా తిరుగుతున్నావు, మీ అమ్మ నాన్న కాదు ఇలా తిరిగి ఇలా పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయిని నేను ఇంతలా మోసం చేయని చెప్పి నేను నమ్మలేదు. నా ఆవిడ నాకు సొంతం ఇలా నన్ను మోసం చేద్దాం నేను నా పని నేను చేసుకున్నాను మేడం. ఒక్కరోజు కూడా లోటు లేకుండా చూసుకున్నాను మేడం ఈవిడ్ని. కానీ ఇంత మోసం చేద్దాం నేను అసలు అనుకోలేదు. మరి అంత ఆవిడని చూసిన తర్వాత మీరు ఇమీడియట్ గా అదేంటి కంప్లైంట్ చేయడం వదిలేయడం లాంటివి చేయాలి. ఎందుకు ఇంతకాలం కలిసి ఉన్నారు? మరి ఇప్పుడు తెలిసింది కదా మేడం. అందుకే కదా మీ దగ్గర వచ్చాను. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు తెలిసింది ఆవిడ గురించి. అప్పుడే తెలిసిందన్నారు 1.5 year. 1.5 years మేము కలిసి ఆవిడకి లోటు లేకుండా చూసుకున్నాను మేడం. నేను ఇప్పుడు అలా చూసుకున్నాడనే మేడం. తిన ఎన్ని చేసినా సరే నేను ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నేను నమ్మలేదు మేడం. తర్వాత నేను నా కల్లారా చూసిన నమ్మం గానీ ఏమన్నా ఎవిడెన్స్ మేడం. నువ్వు చెప్తున్నావు, నువ్వు చూపించు. నేను 10 మందిని బుక్ చేసి ఒక అమ్మాయిని బుక్ చేసి అది ఎవిడెన్స్ చూపించమని నేను అయితే చూపిస్తాను. ఇప్పుడేం చూపిస్తుంది? అది అయిపోయింది సంఘటన కదా. ఈవిడ అయితే మంచిది కాదు మేడం. ఈవిడ అయితే నాకు వద్దు మేడం. మరి ఎందుకు కలుసున్నావు ఈ 2 years నుంచి? కాదు మేడం ఈవిడ ఈ 2 years నుంచి ఎందుకు కలుసున్నావు? నాకు మాయలో పడిపోయింది మేడం. నా మాయలో నాకు మొత్తం చూసినంత మొబ్బు కనబడుతుంది మేడం. ఇంట్లో ఉన్న కాదని ఈవిడతో జీవితం చేశాను. అమ్మా, ఒక స్త్రీ మీద ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఒక వైఫ్ మీద వేయకూడని ఎలిగేషన్ నీ మీదే వేస్తున్నాడు అతను రివర్స్ లో. ఇలాంటి వ్యక్తి కావాలి మారాలని ఇక్కడికి వచ్చావా? కానీ నేను ఇష్టపడి చేసుకున్నాను మేడం. కాదు మేడం ఈవిడ క్యారెక్టర్ ఏంటి తెలుసా మేడం? ఇష్టపడ్డానన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళి అలాగే సర్దుకొని ఉండు. మరి అందరిని వాడుకుంది మేడం. కాదనుకొని స్క్రిప్ట్ రాసుకొని వచ్చావా? మీ ఆవిడ మీద ఇదే చెప్పాలని మాట్లాడుతుంటే ఆగవా? అవుతానే ఉన్నావు, మాట్లాడుతున్నాం కదా. అందరిని వాడుకు లాస్ట్ నన్ను పెట్టుకుంది మేడం. ఎవరు ఏ టాపిక్ లో ఉన్నా నువ్వు నీ టాపిక్ లో ఉన్నావు అంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు, నీ మాట వినబుద్ధి కూడా అవ్వట్లేదు. ఆవిడైతే మంచిది కాదు మేడం. మీరు ఎన్ని చెప్పినా కానీ నానా అలా మంచిది కాదు అని చెప్పేటప్పుడు ఒక ఎవిడెన్స్ కావాలి మేడం. అందరిని వాడుకుంటా నన్ను పట్టుకుంది మేడం. నేను ఆవిడ ఆ మాయలో పడిపోయింది మేడం. నాకు ఇప్పుడు నీ ఎవిడెన్స్ ఆవిడ తీసుకురాలేదు. ఎందుకంటే 10 మంది కలిపి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు. మీరేమంటారు? వీడి కోసం అని ఏదో తోసేసుకుంటావు. ఇప్పుడు ఈవిడికి 2-3 అంతకు ముందే పరిచయం అండి, నాకు పలానా వాళ్ళు చెప్పారు అంటున్నావు. వాళ్ళతో ఏమైనా మాట్లాడించగలవా? ఆ తర్వాత తెలిసింది మేడం. నాకు మాట్లాడిపిస్తాను మేడం. తనకి ఎంతో మంది అమ్మాయిలు పరిచయం ఉండి మేడం. ఒక అమ్మాయి తన కోసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని నాకు కాల్ వస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆధార్ కార్డు ద్వారా ఇచ్చిందో రేషన్ కార్డు ద్వారా ఇచ్చిందో నాకు తెలియదు మేడం. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీ ఆయన ఒక అమ్మాయిని పాడు చేసి పరారు అయ్యాడని మాకు కంప్లైంట్ వచ్చిందని అన్నారు మేడం.
నేను నిజంగా మేడం నేను నమ్మలేదు మేడం, ఎంతో నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మేడం. ఈ రోజు నన్ను ఇలాగా నలుగురిలోని నిలబెట్టాడు మేడం. అమ్మ మీరిద్దరు దొందే ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అసలు? మీ అసహ్యమైన క్యారెక్టర్లు బయట పెట్టుకోవడానిక? న్యాయం ఓకేనా? నువ్వన్నా పర్ఫెక్ట్ అనిపించాలి కదా మాకు. నాకైతే ఇప్పుడు వద్దు మేడం. సర్లే బాబు, నాకు నీకు కావాలని ఎవరన్నారు ఇప్పుడు ఒక నిమిషం విని సూర్య, ముగ్గురు మగాళ్ళు అన్నావు, పేర్లు చెప్పు. సురేష్ అండి, వర్మ, రవితేజ, ఎవరి సురేష్ వర్మ? వీళ్ళందరూ కంపెనీలు పనిచేసేవాళ్ళేనండి. నేను నాకు సంబంధం లేదు మేడం. నువ్వు ఇంటికి ఉండమని ఒక నిమిషం. ఫోన్ చేసి మాట్లాడితే అన్ని బయటపడతాయి. అది సూర్య, ఆలోచించుకొని నువ్వు ఎవరిని చెప్పండి. చూసావు? నువ్వు రెడ్ హ్యాండెడ్ గా వచ్చి ఇంటికి క్యారేజ్ తీసుకోవడానికి రవి అన్న కుర్రాడు లంచ్ కింద ఇంటికి వస్తాడండి. అవును, అతను ఇల్లు వెనకాల అతని వెనకాల నేను వచ్చి ఫాలో సరే, అయ్యాను. అది ఒకటి చూసావు. అతని నెంబర్ ఫోన్ కాల్ వచ్చింది, ఇతని నెంబర్ కాల్ కానీ వచ్చింది. ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరితో కూడా పరిచయాలు ఉన్నాయంట అంట పరిచయాలు ఉన్నాయండి, పరిచయాలు ఉన్నాయి. అవన్నీ నేను మొత్తం ఫోన్ అంతా చూస్తే మొత్తం తెలిసింది సార్ నాకు. ఎవరు మీ ముగ్గురు? ఆ ఫోన్ లో అడగండి తెలియదు మేడం. సార్, కాదు, కావాలని నన్ను తెలుసా? వదిలించుకోవడం కోసం ఈ రోజు నా మీద నీకు వేస్తున్న వాళ్ళతో నిందలు సార్. నీకు వాళ్ళతో బాండింగ్ ఉందన్న దాని గురించి నేను అడగట్లే. ఆ ముగ్గురు పేర్లు నువ్వు ఇంతకు ముందు విన్నావా? మీ ఆఫీస్ లో మీ కంపెనీలోనే పనిచేస్తా ముగ్గురు. ఆఫీసులో పనిచేసే వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అతను. పెళ్లి అవ్వకముందర మేము ఇద్దరు ఇష్టపడ్డ తర్వాత నేను అక్కడ వర్క్ చేశాను మేడం, అంతేనండి. పెళ్లి అయిన తర్వాత వర్క్ మానిపించేసి ఇంట్లోనే మానిపించాడు, ఓకే. అప్పటికి పాత వాళ్ళు అంటున్నాడు. ఈవిడ గురించి నువ్వు సాక్ష్యాలు చూపించు, బట్ ఇందాక ఈవిడ ఒక విషయం చెప్పింది, పోలీస్ స్టేషన్ లో ఏదో కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి. మరి అది నిజమా అబద్ధమా? అది సరే చూపించండి అది మేడం. నిజమా అబద్ధమా? అది నిజం లేదు మేడం, అది నిజమే లేదు, అదే అబద్ధమేనా? పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా అబద్ధాలేనా? అబద్ధమే మేడం అది. సరే అయితే ఉండు ఒక నిమిషం ఉండు. రండమ్మా. ఎక్కడికి పోయారా తెలియగలుగుతా? నువ్వెందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎక్కడున్నాను అనుకోను. అసలు ఒక్కసారి వెతకాలనిపించిందా నీకు? ఒక్కసారన్నా ఉంది అక్కడ నా కోసం ఒకటి ఎదురు చూస్తాను, ఒక్కసారన్నా ఎదురు చూసావా? చూసా కనీసం ఉందా లేదా అని ఆలోచించావా? నువ్వు పట్టుకున్నావిడా? హలో, కాదు మేడం, ఇది మాకు కాలేజీలో పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినావిడే ఈవిడే? పెట్టుకుంటున్నావేంటి? ఆయన ఒక శ్రీరామచంద్రుడు. ఆగమ్మా, పట్టుకోక ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకొని జీవితాన్ని నాగం చేసావు, నేను జీవితాన్ని నాగం చేసి రోడ్డు మీద పడ్డా. ఈ రోజు నా తల్లి చాలా మంచివాడు నా మేడం. తల్లిదండ్రులు కూడా నన్ను వదిలేశారు. ఈవెన్ కాదని నేను అసలు ఏం నువ్వు ఇంకా కాదు, మాట్లాడు, ఇప్పుడు అసలు ఎవరు నువ్వు సంబంధమే లేదన్నావు, మాట్లాడటానికి కేసు లేదు, లేదన్నావు. నువ్వు మాట్లాడటానికి లేదు, నేను ముందే చెప్తున్నా, మాట్లాడటానికి లేదు. కూర్చుని మాట్లాడమ్మా. నీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు కూర్చోండి. చెప్పండి, ఏం జరిగింది, ఏంటి విషయం? నమస్తే అండి, నా పేరు లక్ష్మి, మాది నర్సరావుపేట. మేము 6 సంవత్సరాల క్రితం కాలేజీలో చదువుకుంటున్నామండి. అయితే తన నా ఫ్రెండ్. ఎంత మంచి ఫ్రెండ్ అంటే అంత చెడ్డ ఫ్రెండ్ కూడా ఎవరికి ఉండడు, అంత మంచి ఫ్రెండ్ అనమాట. వాడు చెప్పే మాటలు అలాగుంటాయి, అడిగే ప్రశ్నలు కూడా అలాగుంటాయి. అంత మంచోడు, అంత చెత్త నా కొడుకు. నిజం చెప్తాను మేడం. అంటే కాదమ్మా, నువ్వు 6 years నుంచి మీరిద్దరు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు కదా, మరి అబ్బాయి లేదు పెళ్లి మేడం. కానీ ఇవి కానీ నీకు తెలియదా? తెలియదు మేడం, అసలు తను ఎక్కడున్నాడో కూడా తెలియదు మేడం. మీ మధ్య అంటే ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదు మేడం, ఫస్ట్ మేము ఫ్రెండ్స్ అయితే తను ఒక రోజు వచ్చి లవ్ చేసుకున్నారా? అసలు లవ్ కూడా లేదు మేడం, లవ్ కూడా లేదు. అసలు తన మీద అంత ప్రేమ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు అర్థం కాల. ఈ రోజు నాకు ఒక చిన్న పాప మేడం, అతని వల్ల. తన వల్ల నాకు 6 కాదు, సంవత్సరాలు. మాకు ఎవరికి అర్థం కాలేదమ్మా. లవ్ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. పాప ఎక్కడి మేము నుంచి వచ్చింది? కాలేజీలో చదువుకున్నప్పుడు సార్, అయితే మేము అన్నిటినీ షేర్ చేసుకుంటాం, ప్రతి ఒక్కటి చిన్న మాటను కూడా షేర్ చేసుకుంటాం. అలాగే తను ఒక రోజు వచ్చి పిల్లలు ఎలా పుడతారో నీకు తెలుసా అని అడిగాను మేడం. నీకు తెలుసు అని చెప్పావా? లేదు మేడం. మరి నువ్వు నేర్చుకోవాలిగా. నేర్చుకోవడం కాదు మేడం, పిల్లలు ఎలా పుడతారంటే రే ఏం మాట్లాడుతున్నావు నీకు అంటే ఆరేళ్ల పిలుస్తామండి. సోషల్ మీడియాలో దద్దరిల్లు పోతున్న బూతు పంచాయతీల్లో పిల్లలు ఎలా పుడతారని నిన్ను అడిగాడు అమాయకంగా. ఆహా లేదు మేడం, వాడు నన్ను అడిగాడు, నేను వాడిని చోటు అంట, అలాగనే అరే ఒరే అని కూడా పిలుస్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా మేడం. మేము సరే అమ్మా, ఇంతకి తెలుసు అన్నావా తెలీదు అన్నావా? అయితే తెలీదని అన్నా మేడం. తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చి బయట 2-3 రోజుల తర్వాత వచ్చి బయట జనానికి ఎవరికి పిల్లలు పుట్టట్లేదంట, ఫ్యూచర్లో మా పిల్లలు పుడతారో లేదో డౌట్ అంట, ఏం చేయాలి అని అడిగాడు. ఇప్పుడే పిల్లలు కన్నమన్నాడా? ముందు పిల్లలు కానీ వద్దాం అన్నాడా? పిల్లలు కాదు, ఇంకా మన ఇద్దరం లవ్ చేసుకుందాం, మన ఇద్దరం రిలేషన్లో ఉందాం, ఇంట్లో వాళ్ళందరూ చెప్పుకుందాం, మనం ఎలాగో ఫ్రెండ్స్మే కదా, మన ఇద్దరం ఇలా పెళ్లి చేసుకుంటే తప్పే ఉందా అని అన్నాడు. ఎలాగో తను పెళ్లి చేసుకున్నారా ఏంటి? బొమ్మల పెళ్ళి ఏం కాదు మేడం, మేము తనంటే నాకు ఎంత ఇష్టం ఉందో నాకు అప్పటిదాకా కూడా తెలియలేదు, నిజం చెప్తాను మేడం. అనగానే తెలిసిపోయిందా? ఆహా అలాగని కాదు మేడం, తను ఎమ్మంటే మేమేం ఫిజికల్గా మేమేం మూవ్ ఆన్ అవ్వలేదు మేడం. తను నేను ఇష్టపడి 6 నెలల ముందు ఉన్నాము, 6 నెలలు ప్రేమించుకున్నాం, 6 నెలలు ప్రేమించుకున్న తర్వాత అమర ప్రేమ అందులో. మేడం మీరు మమ్మల్ని తిట్టినా పర్లేదు మేడం, ఎందుకంటే మీరు నన్ను తిట్టాలి, మీరు తిట్టేంత దరిద్రం పని నాదే అనమాట.
ఈ ప్రపంచంలో ఏ ఆడది చేసి ఉండదు. తను నేను ఇష్టపడ్డాక మేమిద్దరం ఫిజికల్గా ఉన్నాం మేడం. తర్వాత తిను ఒక కొన్ని రోజులకి తెలుసుకుందాం అనుకున్నారు ఇద్దరు. వెళ్ళిపోయాడు. లేడు, కనిపించలా. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఫ్రెండ్స్ని అడిగినా, చుట్టాలని అడిగినా కూడా వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ నోట అదే మాట. ఇవ్వలేదు మేడం. మరి అమ్మాయి గుర్తుపట్టిందిగా నిన్ను. అమ్మ లక్ష్మి 6 months పాటు మీదేంటి లివ్ ఇన్ రిలేషన్షిప్? లేదు మేడం, మరి ఏంటి? లేదండి. మేము అప్పుడు దాకా మాటలతోనే ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నారు. ఇద్దరిది మొదటి నుంచి ప్రేమ, ఇద్దరు శారీరకంగా కలిసి నువ్వు గర్భవతి అయ్యావు, అంతేనా? అంతేనండి. అంటే తను వచ్చి ఏమడుగుతుంటే మనకి పిల్లలు పుట్టారేమో, పిల్లలు ఎలా పుడతారు ఏంటి, అందరూ ఏఎఫ్ఎల్కి వాటికి వెళ్తున్నారు కదా, దానివల్ల భయం అవుతుంది, మనము ట్రై చేద్దాం. లేదో టెస్ట్ చేసుకున్నారా మీ ఇద్దరు? ముందు జాగ్రత్త చర్య, అంతే కదమ్మా. ఇదే మేడం, నాకు మా ఇద్దరికి పెళ్ళి అవ్వక ముందర వీళ్ళిద్దరికి లవ్ ఉందని నాకు తెలియదు మేడం. ఇది విచిత్ర విడ్డూరమైనటువంటి కాన్సెప్ట్. మేము ఎక్కడా వినలేదు. ఫ్యూచర్ లో ఏదో సైంటిఫిక్ ప్రొసీజర్స్ ద్వారా ఏదైనా పిల్లలు పుడతారో లేదో అనేటటువంటి డౌట్ తో ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ లోకి వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు. అతనికి బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందమ్మా? పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అవుతే కనుక పరిస్థితి ఏంటి? మీ అమ్మ నాన్నలు ఏమంటారు? అది ఆలోచించలేదు నువ్వు? ఆ నిమిషంలో ఆలోచించలేకపోయాను. ఆలోచించరు. సార్ ఆవిడంటే మాత్రం నాకు చాలా ఇష్టం సార్. పక్కన పెట్టుకుని ఏం మాట్లాడు? ఎందుకు వదిలేసావు? పిల్లల్ని ఎలా కనాలో నేర్చుకుని వదిలేసావా? కంటూ నేర్చుకున్నాక వదిలేసాడు పాపం. కాదు మేడం, కంపెనీకి వచ్చిన తర్వాత ఈవిడ మాయలో పడిపోయింది మేడం. ఆవిడ చెప్పాను కదా మేడం, చిన్నప్పటి నుంచి బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, ఫిజిక్స్ ల్యాబ్లు చూసాం కానీ ఇలాంటి ల్యాబ్లు ఎక్కడ చూడలేదు. కాదు సార్, నేను ఏదో కొంచెం సెటిల్ అవుదామని వస్తే ఈవిడ మాయలో పడిపోయాడు సార్. అమ్మ నాన్నలు ఆవిడ మంచిది, ఎందుకంటే అది కాదు. నువ్వు చేయి అసలు, నువ్వు చేయి అసలు కాదు. ఎంటర్ అవగానే కావాలంటున్నా ఐవీఎఫ్ లేకుండా గర్భవతి అయిందనా? కాంటాక్ట్ కూడా లేకుండా చేసింది మేడం సార్. ఈవిడ మాయలో పడిపోయా. ఈవిడ బుద్ధి అని తెలిసిన తర్వాత నాకు ఆవిడ ఎక్కడున్నాను, తిన్నానా, బతికాను. ఎవరిని పెళ్లి చేసుకోలేదు ఇంకా? లేదు మేడం. నీకు పిల్లలా? పాప మేడం. మరి అతన్ని ఎత్తికి అతని మీద కేసు పెట్టాలని ఏమి అనిపించలేదా నీకు? అసలు ఎక్కడున్నాడు? ఇప్పుడు నాకు కూడా మా ఇంటికాడ వాళ్ళు కూడా చెప్తే ఇంకా అప్పుడు కేసు పెట్టాం. అది అప్పుడు ఈ అబ్బాయి మోసగాడే కాదు, నిన్ను మోసం చేశాడు. కానీ ఈ అమ్మాయి ఏమంటుందంటే నన్ను మోసం చేశాడండి, వేరే ఆడవాళ్ళతో వేరే ఆడవాళ్ళతో ఉంటుంది, నేను చూశాను అంది. నేను అయితే చూడలేదు సార్, నేను ఏవి చూడలేదు సార్. ఈ 6 years లో నేను ఏవి చూడలేదు. పెళ్ళయిందని తెలుసా? తెలీదు సార్ నాకు. ఈ అమ్మాయి ఒక ఉందని తెలీదు? ఇక్కడే ఫస్ట్ టైం చూడటం మీరు? ఇప్పుడే చూస్తున్నాను సార్ తన్ని. నేను ఇంత మటుకైతే చూడలా. ఏమైనా నీకు సడన్ గా లవ్ ఎక్కడ వచ్చేసింది? ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఇష్టమండి, నేను ఎవరితో వెళ్ళిపోతాను అంటున్నావు. కాదు మేడం, నేను కూడా చెప్పేది ఒక మాట మేడం. గంటలోనే ఎట్లా వెళ్ళిపోతావు? ఈవిడ ఎప్పుడైతే నాకు తప్పు చేసిందా మేడం, నేను చచ్చిపోతామని డిసైడ్ అయ్యాను మేడం. చెప్పేదండి మేడం, ఈవిడ అంత తప్పు చేసింది మేడం. పాపం ఆవిడకి మోసం చేశాను మేడం, ఆవిడని మోసం చేశాను. ఆయన క్యారెక్టర్ బయటపడింది, నీ మీద ఒక ఎలిగేషన్స్ వేస్తున్నాడు, నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు? అంతమంది మాట్లాడకండి ఒకేసారి. ఈవిడ మాయలో పడి ఆవిడని మోసం చేసి నేను బతకాలని తలుచుకోలేదు మేడం. ఈవిడ క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ మేడం. ప్రూవ్ చేయి. నీ క్యారెక్టర్ ప్రూవ్ చేసాం, ఆవిడ క్యారెక్టర్ ఆల్రెడీ తెలిసింది మేడం. అందరికి మొత్తం గ్రామం తెలుసు మేడం ఈవిడ కోసం. కంపెనీ వాళ్ళు కూడా చెప్తారండి. ఫోన్ మాట్లాడిచ్చు. నువ్వు ఎందుకు అంత కన్ఫ్యూజ్ గా ఉన్నావు? అంతా హరీబరీగా కన్ఫ్యూజ్ గా అసలు మాట్లాడినట్లా. ఈవిడ క్యారెక్టర్ కరెక్ట్ అయ్యి ఉంటే కనుక ఆవిడ గురించి ఈ రోజు మాట్లాడవు కదా, ఆవిడ గుర్తురాదు కదా నీకు? కాదు సార్, ఈవిడ మాటలే నేను ఆవిడని వదిలేసాను సార్. ఈవిడ మాటలు కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు ఆవిడకి మోసం చేసి ఈవిడ నన్ను మోసం చేసి. కాదు, నేను అడిగే ప్రశ్నకి బదులు చెప్పరా తమ్ముడు, పుణ్యం ఉంటది. ఇప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్ గా ఉండుంటే కనుక ఈ రోజు లక్ష్మి గుర్తొచ్చి ఉండేదా జీవితకాలంలో? లేదు సార్, తొక్కేసి ఉండేవాడు, అంతే కదా. అదొక పాత జ్ఞాపకం, తొక్కేసి ఉండేది. ఆవిడ వీధులంటే అలా తిరుగుతూనే ఉండేది, నన్ను మోసం చేసిన సూర్య అక్కడ. మరి ఇప్పుడు నువ్వు దొంగ డాషా కాదా నువ్వు? అలాగే లేదు మరి అంతే. ఈ రోజు అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మూలన, అమ్మాయి ఇక్కడ దాకా వచ్చిన మూలన ఈ రోజు నాకు ఇప్పటికి కూడా తెలియదు మేడం. ఆ అబ్బాయికి పెళ్ళయింది, తను ఇలా ఉన్నాడని ఇప్పటికి కూడా తెలియదు. అమ్మా, ఇప్పుడు వరకు సూర్య 1-way ట్రాఫిక్ లాగా ఆడవాళ్ళని మోసం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఫస్ట్ టైం ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి మీద ఒక మచ్చ కనిపించిందో, అది నిజం అబద్ధం అన్నది పక్కన పెడదాం. ఇప్పుడు అతను ఒక డిప్రెషన్ పేషెంట్లా మాట్లాడుతున్నాడు. నేనే అన్యాయం అయిపోయాను. అతను అన్యాయం అయ్యాడు కాబట్టి ఇప్పుడు నీ అన్యాయం గుర్తొచ్చింది. ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి బెటర్ అని అర్థమైందా? అతను అన్యాయం అవ్వకపోతే కనుక అతను ఆడవాళ్ళతో ఇలాగ తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఈరోజు నేను బాధితుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు.
ఎందుకు ఈ అమ్మాయి తప్పు చేసింది అన్నట్టుగా. ఆవిడైతే ఇప్పుడు మా మాటలు చెప్పలేదు మేడం సార్. ఈవిడ చెప్పినట్టు మాత్రం నాకు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడావు నాతో? నువ్వు ఎప్పుడు మాట్లాడావు నాతో? ఎప్పుడు మాట్లాడావు? ఏమనట్లేదులే. కాలేజీ డేస్ లో అయితే మేము చాలా బాగుండేవాళ్ళం. ఎప్పుడైతే నేను ఇలా పట్టణం వచ్చి ఇప్పుడు మా ఇలా పట్టణ మొత్తం ఫ్యామిలీని కానీ మొత్తం లవర్ని మొత్తం అన్ని వదిలేసానండి. ఆమెను వదిలేసి నేను నా కుటుంబాన్ని వదులుకొని వచ్చాను కదా. వాడెవడో వచ్చి లక్ష్మి గురించి కూడా రేపొద్దున ఇంకో మాట మాట్లాడితే ఇదే పరిస్థితి కదా. కాదమ్మా, నువ్వు పెళ్లికి ముందు నీ క్యారెక్టర్ బాగాలా, అదే ఆవిడ కూడా అనుకుని సర్దుకోవచ్చు కదా. అలా కాదు కదా మేడం, కళ్ళతో చూశాను కదా మేడం. ఏం కళ్ళతో చూసావు? నిన్ను కళ్ళతో చూసింది, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా చూసింది మా ముందు. ఇప్పుడు ఆవిడ తప్పులు చెప్తుంది నా మీద పెడుతుంది మేడం. ఏంటో కళ్ళతో చూసేది క్రికెట్ ఏమో మ్యాచ్. అలాంటి వ్యక్తి కావాలని ఇక్కడికి వచ్చావా తల్లి? మళ్ళీ ఈయనకి కౌన్సిలింగ్ ఇవ్వాలి మేము. నాకైతే ఇప్పుడు వద్దు మేడం. పోలే నాన్న, మంచి పని. ఉండండి. అమ్మో సార్, విన్నారు కదా, మీరు ఏమంటారు? మేడం, ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో వైష్ణవి లక్ష్మిని అటాక్ చేయటం, లక్ష్మి వెళ్ళి వైష్ణవిని అటాక్ చేయటం కాదు. మీరిద్దరూ బుద్ధి చెప్పవలసినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి. అతని గురించి ఎందుకు పోటీ పడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ నా కళ్ళెదురుగుంట కనిపించేది ఏంటంటే వైష్ణవి ఒక విధంగా మోసపోయింది, లక్ష్మి ఒక విధంగా మోసపోయింది. రేపొద్దున వైష్ణవి పరిస్థితి కూడా లక్ష్మిలాగే అతను మటమయం అయిపోతాడు, ఇక్కడ కనిపించడు. ఎందుకంటే వద్దు 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 అని 10 సార్లు పాట పాడతాడు, 11వ కూడా వద్దు అన్నప్పుడు నువ్వు ఎంట పడ్డావు అంటే కనుక ఇక్కడి నుంచి మాయమైపోతాడు, ఇంకో ఎక్స్ అనేటటువంటి అమ్మాయిని పట్టుకుంటాడు. ఇది చాలా సింపుల్ లాజిక్. నాకెక్కడ నువ్వు చెప్పేటటువంటి మాటల్లో, అతను చెప్పేటటువంటి మాటల్లో నువ్వేం తప్పు చేసావని నేను అనుకోవట్లేదమ్మా. అక్కడ లక్ష్మి కట్ చేస్తే కనుక ఇప్పుడు వైష్ణవి, అంతే ఈ సీను. మీరిద్దరూ ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? నాకు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనమ్మా, ఏం చూసి ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, ఏం చూసి ఒక వ్యక్తితో ప్రెగ్నెన్సీ తెప్పించుకుంటారు అంటే ఎంత విచిత్రంగా ఉంది లక్ష్మి. చూడటానికి మాట్లాడేటటువంటి తీరుని బట్టి చూస్తే కనుక ప్రపంచం అంతా తెలిసినటువంటి ఎరిగిన దానివల్ల మాట్లాడుతున్నాను. అన్నీ ఉన్నాయండి, అన్ని ఆలోచనలు ఈ ఉన్నాయండి. 6 సంవత్సరాల జీవితాన్ని చూసేసాను సార్ నేను. అన్నీ చూసేసా కదమ్మా. జీవితాన్ని చూసేసా. అమ్మా, మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా వదిలేశారు మమ్మల్ని. నేను ప్రెగ్నెన్సీ అని తెలియగానే తరిమేశారు, ఎంత తీయించేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎంత కోల్పోయావు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ, కోల్పోయాను ఒక సార్, ప్రెగ్నెన్సీ కానీ- తీపించేసుకుని ఇప్పుడు ఒక బిడ్డ నీకు లేదు సార్, లేదు. ప్రెగ్నెన్సీ అయితే తీపించేసుకున్నారు మీరు. తీయించుకోలేదు సార్. నాకు పాప ఎంతమ్మా వయసు పాపది? 6 years. ఏం చదువుతుంది ఇప్పుడు? చదువుకుంటుందా? నువ్వు పని చేసుకుంటూ పాపను అవును చదివించుకుంటున్నావు? సార్. అడిగిందా ఎప్పుడన్నా నాన్నేడమ్మా అని అడిగిందా పాప? అడిగింది సార్. ఆ, అడిగితే ఏం చెప్పింది సార్, అక్కడ ఉన్నాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఈ ఊరు వెళ్ళాడు అని చెప్పాను. ఇంత మట్టికి తను లేడు అన్న మాట కూడా చెప్పలేదు సార్. నేను ఎప్పటికైనా వస్తాడన్న ఒక చిన్న నమ్మకం, ఆ నమ్మకంతోనే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను సార్. నేను చూస్తే చాలా బాధగా ఉంది లక్ష్మి. అట్ ద సేమ్ టైం అంటే చాలా కోపంగా ఉంది. ఎక్కడా కూడా కనీవిని ఎరిగిన రీతిలో అతనంటే ప్రేమ అండి, అతనంటే ఇష్టం అండి, కానీ అది ప్రేమ కాదండి, అతనితో ప్రయాణం చేయాలని అనుకోలేదండి, అభిమానం అండి అని అనేటటువంటి వ్యక్తి మీద ఈరోజు ఎక్స్పెరిమెంటల్గా ముందు నీకు పిల్లలు పుడతారో లేదో, న్యాచురల్గా పుడతారో ఆర్టిఫిషియల్గా పుడతారో అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే, మేము ల్యాబ్స్లో గినీ పిగ్స్ అంటూ ఉంటాం మెడికల్ కాలేజ్లో. అంటే గినీ పిగ్లు అంటే కనుక చిన్న ఎలకలు లాంటివి అనమాట. వాటి మీద మందులు ప్రయోగిస్తారు, ఇంజక్షన్లు ప్రయోగాలు ఇస్తారు, రకరకాల కెమికల్స్ ప్రయోగించి ఫైనల్గా అవి చచ్చిపోతాయి. ఆ గినీ పిగ్స్ అనేవి చచ్చిపోతాయి. ఎంతో ముద్దుగా ఉంటాయి, ఇంత ఉంటాయి. అవి చచ్చిపోయినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది మాకు, అరే చంపేస్తాం కదా అని చెప్పి. కానీ మనుషుల మీద చేయనటువంటి ప్రయోగం వాటి మీద చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఒక ప్రాణి పోయింది, అట్లీస్ట్ మనిషి అయితే బతికాడు కదా అనే ఉద్దేశంతో. దాన్నే అందుగురించే ఈ రోజుల్లో ఒక సామెత కింద వాడుతూ ఉంటారు, అరే అవి యూజ్ దట్ లైక్ ఏ గినీ పిగ్ అంటూ ఉంటారు. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లుగా, ఒక బొమ్మగా వాడేటటువంటి పరిస్థితి అనమాట. కానీ అది ఒక చిన్న జంతువు, ఒక ప్రాణం ఉన్నటువంటి ఒక జంతువు, దానికి ఆలోచన లేదు. గట్టిగా పట్టుకుని దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే కనుక ఇంజెక్షన్ తీసుకుంటే చచ్చిపోద్ది. కానీ నీకేమైందమ్మా? నీకేమైంది? నీకు ఒక మనసు లేదా, ఒక ఆలోచన లేదా, నీకంటూ ఒక 2 తల్లిదండ్రులు ఉన్నారనేటటువంటి భయం లేదా, నువ్వు చదువుకోలేదా? పొరపాటున ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఆ బిడ్డకి నేను ఏం సమాధానం చెప్పాలని అనుకుంటున్నావా? ఈరోజు నేను నిన్ను ఒక ప్రశ్న అడిగా, ఏం చెప్తున్నావు అమ్మ డాడీ అంటే కనుక ఉద్యోగం వెళ్ళాడు, ఆఫ్రికా వెళ్ళాడని అబద్ధం ఆడుతున్నాను అని అన్నావు. ఏం కర్మమ్మ ఆ బిడ్డకి? ఎవరు చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు ఆ బిడ్డకి అబద్ధం ఆడుతున్నారు? నేను చేసిన తప్పు. అంతే. ఎవరు బాధితులు? ఎవరు బాధితులు? ఈరోజు నేను బాధితులని నేను మోసపోయినంటే కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. నేను పదే అదే సామెత అంటూ ఉంటాను. ఏమీ లేకుండా నువ్వు ఇందులో అడుగు పెట్టలేదు, ఏమీ తెలియక అడుగు పెట్టలేదు. ఈరోజు నేను మోసపోయానండి, మభ్యపెట్టి మాయ చేశాడనే మాట అంటానికి అర్థం పద్ధం లేదు. నువ్వేమీ నోట్లో వేలు పెడితే కొరకనటువంటి చంటిబిడ్డ ఏమీ కాదు. నీకు అతని మీద ఒక అభిమానం ఉంది, ఒక కోరిక ఉంది. అతను ఆడేది అబద్ధం అని కూడా నీకు తెలుసు. పొరపాటు జరిగితే ప్రెగ్నెంట్ అవుతావని కూడా తెలుసు. కానీ ఒక నమ్మకం, ప్రెగ్నెన్సీ వస్తే వచ్చింది, రేపొద్దున ఎక్కడ పోతాడు, నేను నమ్మినటువంటి మనిషి నా పక్కనే ఉంటాడు అనేటటువంటి మొండి ధైర్యం. అసెస్మెంట్ లేకుండా సెక్షువల్గా కనెక్ట్ అవటం, ఇంతకంటే బూత్ పని ఏం లేదమ్మా. ఈరోజు ఎవరిని ఈరోజు ఓదార్చాలి? ఎవరి తరపున మనం ఈరోజు నిలబడి మాట్లాడాలి? ఆ చంటిబిడ్డ తరపున. వైష్ణవి ఇక్కడ ఒకటమ్మా,
ఆమెతో పోరాడొద్దమ్మా, ఇతనికి నాకు కావాలి, ఇతనికి నాకు కావాలి అని చెప్పి. నీ మీద వేసినటువంటి అలిగేషన్ అయితే మాత్రం నేను నమ్మట్లేదమ్మా. ఓకే, ఎందుకంటే కనుక ఎలా నమ్మరు డాక్టర్ గారు అంటే కనుక అతని మాట తీరులో తొందరపాటుతనం ఉంది. ఎప్పుడైతే కనుక లక్ష్మి ఇక్కడ ఎంటర్ అవ్వకముందు కూడా అరే పర్లేదేమో, ఏమైనా ఉందేమో అనేటటువంటి చిన్నపాటి డౌట్ ఉందమ్మా. కానీ ఎంత కాదనుకున్నా మొదటి నుంచి దారుణంగా కంటిన్యూస్గా మాట్లాడటం, ఎక్కడికి ఒక ప్రశ్నకి స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పకపోవటం, అడ్డంగా ఒక ప్రశ్న అడిగితే కనుక అడ్డంగా దొరికిపోయినట్టుగా నీళ్ళు నవ్వటం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇతను ఏదో ఖచ్చితంగా ఏదో కప్పిపుచ్చుతున్నాడు, ఏదో ఒక సీక్రెట్ ఉంది అది కప్పిపుచ్చుతున్నాడు, లేదంటే ఒక డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు, అతను పరువు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు అనేది అర్థమైంది. ఎప్పుడైతే లక్ష్మి ఎంటర్ అయిందో అతను నీ మీద పెట్టినటువంటి అలిగేషన్ తప్పు, నువ్వు అతని మీద వేసినటువంటి అలిగేషన్ రైట్ అనేది ప్రూవ్ అయిపోయింది. చేసిన తప్పు సార్, మరి మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం బాబు, అన్నీ మాట్లాడదాం. ఎవరు ఏంటి అనేటటువంటి సూర్య ఒక్క నిమిషం విను. మేము మాట్లాడే పరిస్థితికి వచ్చేటప్పటికి నీ భాష అర్థం అయిపోయింది. కానీ నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అని చూస్ చేసుకునేటటువంటి రోల్లో నువ్వు లేవు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మేము ఇచ్చేటటువంటి ట్రైనింగ్, ఒక ఇంగితం, ఒక ఇన్సైట్ ఏంటంటే కనుక మీరిద్దరూ కూడా ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో అసెస్ చేయకుండా ఆవిడేదో 2.5-3 years పాటు ప్రేమించి తర్వాత 1.5 year తర్వాత ఇతను తాగుతాడు, తిరుగుతాడు, రకరకాల పనులు చేస్తాడు అనేటటువంటిది ఆవిడ కనిపిస్తుంది. ఇవి చేసింది కూడా తప్పు కదా. ఒక నిమిషం సూర్య, ఒక నిమిషం. నాకు అలవాటు లేని అలవాట్లు కూడా చెప్తుందండి. ముందు తాగితే స్మెల్ వస్తుంది కదా సార్, సిగరెట్లు కలితే స్మెల్ వస్తుంది కదా సార్. ఆవిడ దొరికింది, నా కళ్ళతో చూసాను సార్ ఆవిడని. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం కదా, దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు వినడం నేర్చుకోండి. నేనేమన్నాను అంటే వీళ్ళిద్దరి యొక్క అసెస్మెంట్ బోల్డ్ అంత టైం ఉంది, రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. టైం ఉంది, సమయం ఉంది, ఆలోచన ఉంది, తెలివితేటలున్నాయి, అన్నీ ఉన్నా కూడా ఒక వ్యక్తి మీద కళ్ళజోడు వేసుకున్నట్టుగా ప్రేమ 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 అనేటటువంటి మత్తులో ఇద్దరూ తప్పులు చేశారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ వైష్ణవికి ఒక 2.5 years పాటు తెలిసినటువంటి వ్యక్తిలో ఎటువంటి లోటు లేదు, ఎటువంటి పొరపాటు లేదు, దేవుని లాంటి మనిషి, ఇతనికి మించి ఎవరు నా జీవితంలో దొరకదు అని చెప్పి గుడ్డుగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి కరెక్ట్గా 6-7 నెలల్లో అసలు సిసలైనటువంటి ఒక భయంకరమైనటువంటి అన్ని అలవాట్లు ఉన్న ఒక రాక్షసుడు, ఒక కామాంధుడు ఎలా కనిపిస్తాడు? కాబట్టి ఏంటంటేనమ్మా, ఈరోజు అతన్ని అన్నీ ఏం లాభం లేదు. మీరిద్దరూ ఆలోచనలు ఏమైపోయినాయి, మీ పెంపకం ఏమైపోయింది, మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి నీతి బుద్ధులు ఏమైపోయినాయి, మీరు స్కూల్లో నేర్చుకున్నటువంటి నీతి పాఠాలు ఏమైపోయినాయి, ఈరోజు చేతులు కాలేక ఏదో చేయటం అన్నట్టుగా ఏంటి జీవితాలు? ఇద్దరు రోడ్డును పడ్డారుగా. మోసం. ఇప్పుడు నేను అతను అంటున్నాడు అదేదో అంటున్నాడు ABCD వీళ్ళిద్దరిలో నాకు వీళ్ళే కావాలని అంటున్నాడు. ఆ చాయిస్ అతనికి ఇవ్వకండి. ఇక్కడ ఏదైనా ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందంటే కనుక మిమ్మల్ని ఇద్దరిని మనోధైర్యం నింపటం, మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడం, అతని దగ్గరికి వస్తా అంటే చీతూ అని చెప్పి దూరం వేయటం, అతన్ని శిక్షించటం, అతను మోసగాడు అనేటటువంటి శిక్షించేటటువంటి విధంగా మీరు ముందుకు రావాలి. అది అతనికి ఏం పశ్చాత్తాపం రాదమ్మా, అసలు మార్పు రాదమ్మా. ఈరోజు నీ దగ్గర ఒకటే లక్ష్మి, నీ దగ్గర ఇందాక నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే కనుక ఈ అమ్మాయి వద్దు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాడు. రేపొద్దు నీ దగ్గరకు వచ్చిన తర్వాత పొరపాటున కర్మకాలి నీ మీద ఏదైనా కనిపించకూడదు ఏదైనా కనిపించిందంటే కనుక, లేదంటే ఇంకొక స్పాట్ లైట్లో ఇంకో అమ్మాయి కనిపించి అట్రాక్టివ్గా కనిపించి ముద్దుగా మాట్లాడిందంటే ఫట్టుమని నీ మీద ఇంకొక 3 మగాళ్ళతో అలిగేషన్ వేస్తాడు, అక్కడ జంప్ అయిపోతాడు. అదే అతని వ్యక్తిత్వం, అతని దారి, అతని తీరు, అతని తన్ను, ఇది మార్పు జరగటానికి అవకాశం లేదు. సో దయచేసి అతని గురించి మీరిద్దరు పోటీ పడకండి. అందులో వైష్ణవి చాలా చండాలమైనటువంటి బిరుదేసాడమ్మా. సహజంగా ఒక భార్య గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి మగాళ్ళు చాలామంది సిగ్గుపడతారు. ఎందుకంటే కాపురం చేసి ప్రయాణం చేసి ఇంతకాలం ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తి. అలాంటిది ఒకటి కాదు, ఇద్దరు కాదు, 3. ఏది పని మానేసి నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకున్న తర్వాత 3 నమ్మి మోసం ఈ స్టేజ్కి వచ్చినంత వలన ఇతను ఇలా నా కోసం. సరే ఒక్క నిమిషం వినమ్మా. నిజంగా ఆ వ్యక్తిత్వంలో ఒక మార్పు వస్తే, ఒక నిజాయితీ ఉంటే కనుక, ఒక మనిషి అనేటటువంటి పుట్టుకుంటే కనుక, అతనిలో మార్పు వస్తే కనుక మీరు మానసికంగా అతను స్వీకరించడానికి రెడీ అవ్వండి. లేదు అనుకోండి అమ్మా, అతని కర్మకు అతను వదిలేసేయండి. అతన్ని శిక్షించకుండా మాత్రం వదలకండి. ఇదైతే మాత్రం నా అభిప్రాయం. అసలు ఇంతలోనూ నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాల. ఒకటి బేసిక్ డౌట్, నాకు క్లారిటీ రాలే. ఆవిడ క్యారెక్టర్ ఎట్లాంటి? ఆవిడ క్యారెక్టర్ చాలా చెత్త క్యారెక్టర్ మేడం. కొడితే గొప్ప పగిలిపోద్ది. నీ గురించి ప్రూవ్ చేసాం. నా కోసం ప్రూవ్ చేయడానికి ఆవిడ నాకు ఇష్టం మేడం. ఆవిడ మీద నేను అడిగిన దానికి డైరెక్ట్ ఆన్సర్ దాని నుంచి నసలాగా మాట్లాడుతున్నావు. తలనొప్పి వచ్చేస్తుంది మాకు. కాదు మేడం, ప్రాబ్లమే కాదు, ఇంకా లేడీస్ కాబట్టి లేడీస్ కి సపోర్ట్ చేస్తారు మేడం. బాయ్స్ ప్రాబ్లమ్స్ కూడా వినాలి కదా మేడం. ఆవిడ మంచిది తెలిసి తెలియకుండా వాక్, ఆవిడ మంచి తెలిసి తెలియకుండా వాక్. బాయ్స్ హెల్ప్ చేస్తారు, నీలాంటి ప్లే బాయ్స్ కాదు.
లేదు సార్, తెలిసి తెలియకుండా వాకు ఆవిడ క్యారెక్టర్ అంటే ఒకసారి మా కంపెనీకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది సార్. అబ్బా నానా అదే అడుగుతున్నాం, మాట్లాడిస్తావా ఎవరితోనైనా? ఆల్రెడీ చెప్పేవాళ్ళు కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నారు మేడం. మాట్లాడించు. నువ్వు ఇక్కడ నుంచి ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రూవ్ చేసే కదులుతావు, లేదా పోలీసులు పిలిచి లోపలేస్తా. లేడీస్ ఏ ఆపో, అందరికి ఆపో, కాదు మేడం, ఆపో అని చెప్తుంటే ఏంటి? నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేయకుండా ఇక్కడ నుంచి కదలటానికి కుదరదు. నిన్ను అసలు పంపినివ్వాల. ఎవరితో మాట్లాడిస్తానంటున్నావా? మాట్లాడిచ్చు ఎవరితోనన్నా. 3 ఉన్నారు, 4 ఉన్నారు, పాతోళ్ళు ఉన్నారు అన్నావు కదా. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానండి అన్నావు కదా. అదేదో మాట్లాడిచ్చలేక ఇక్కడ నుంచి. లేదా ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్దాం నాన్న, ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తారా మగాళ్ళకి హెల్ప్ చేస్తామో తెలుస్తుంది. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకో, ఆవిడ క్యారెక్టర్ని మనం బయట పెడదాం, ఆ 3 పిలిపించి. ఏమంటావు? లేదా ఇప్పుడు మీ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్, వాళ్ళకి ఫోన్ చేస్తాం, అర్ధరాత్రి అయినా మేము వదలం. ఎగురుతున్నావు, సేమ్ టపాయికి ఎగిరినట్టు ఎగురుతున్నావు దాని నుంచి. చెప్పు, మాట్లాడించి ఎవరో ఒకరితో. నీకోసం రోజంతా లేదు ఇక్కడ మాకు. సారీ మేడం, మీరు చెప్తే ఇంకా చేస్తాను. ఏం చెప్తాం? మేమేం చెప్తాం? ఆవిడ క్యారెక్టర్ గురించి నువ్వు కదా చెప్పావు. ఆవిడకి 3 వ్యక్తులతో అక్రమ సంబంధం ఉంది, రెడ్ హ్యాండెడ్గా చూశానండి అని వాగుతున్నావు ఇందాడి నుంచి. అదేదో ప్రూవ్ చేయనా అని చెప్తున్నావు. మేము ఎంక్వైరీ చేసాం, మాకైతే అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎక్కడ నెగిటివ్ దొరకలా. చెప్పు, నువ్వు చెప్పు. నేను తప్పు చేశాను మేడం. నువ్వు తప్పు చేసావు, అది కన్ఫామ్, ఎవిడెన్స్ ఎదురుగా ఉంది. ఆ అమ్మాయి తప్పు గురించి మాట్లాడుతున్నామ్మా. ఇందాడి నుంచి చించుకొని మాట్లాడుతున్నావు కదా. ఆ అమ్మాయికి 3 వ్యక్తులతోటి సంబంధం ఉందా లేదా? ఈవెంట్కి కొంచెం దూరం పెడదామని ఇంకా అలా చేశాను మేడం. తప్పు అయిపోయింది మేడం, నాది తప్పు. అయిపోయా. నీకు అర్థమైందా తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు సిగ్గు లేకుండా? అలాంటి హీనమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని లేదు కూర్చొని మేడం, నేను మాట్లాడుతున్నావు. 3తో ఉన్నానంటే నాకు న్యాచురల్ ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మేడం. ఇప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి, ఇది ఇష్టం కాదు, మోసం చేశాడు అని. మోసం చేసిన వ్యక్తితో కూడా నువ్వు కలిసి ఉండాలనుకుంటే ఇక్కడ దాకా రావద్దు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు నిజాలు తెలిసినాక అయినా కలిసి ఉండండి, మారండి అని అందరినీ పంపించినావు. ఆ అబ్బాయి ఎట్లా ఎంత అరిపించాడో తెలుసా మా 3ని. ఈ మధ్య కొంచెం ప్రిపేర్ అయ్యి కాస్త మాట్లాడుతున్నారమ్మా, నిజాలు మాట్లాడుతున్నారు. అమ్మో వీళ్ళు తోలు తీస్తారు అని ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చాడో, కనిపెట్టలేము అని. అది ఊరుకోలేం కదా తల్లి, మాకు కోపాలు వస్తాయిగా. మీరు మీ కష్టాల్లో ఉంటారు నిజమే, కానీ మాకు ఒక లిమిట్ ఉంటుంది కదా. ఓపికగా చెప్పి 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 మీకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఎలా నమ్ముకొని వస్తే మా మీదగా అరిచారా అని. అరవపోతే కొన్ని అవ్వవు పనులు. మీకు ఎవరో అరిచి చెంపల పగలు కూడా చెప్పిన వాళ్ళు లేరు కదా. ఇలా అరిస్తే గానీ అబ్బాయి నిజం ఒప్పుకోవాలా. నువ్వు ఇదే క్యారెక్టర్ వేసుకొని బయటికి వెళ్ళగలవా? అది ప్రూవ్ చేశాంగా. ఇన్ని సంవత్సరాలు 2 years నుంచి పోట్లాడుకుంటున్నారు. నీ క్యారెక్టర్ నా 3తోటే పోలుస్తున్నాడు. ఈ రోజు నీ మీద ఆ మచ్చ క్లియర్ చేశాం. ఇంకా జీవితంలో ఆ మాట అనలేడు. కానీ ఒక స్త్రీకి అలాంటి మాట ఒకటి పడిన తర్వాత చీ అని పురుగుని చూసినట్టు చూడాలి అతన్ని. అతను చీ అంటుంటే నువ్వు ఆయన కావాలంటే అంటావు, దేబరేస్తున్నావు. దీన్ని బట్టి నువ్వు కొంచెం అర్థం చేసుకో తల్లి. మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను నీతో. ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా నా భర్త చెడ్డోడు, మారితే బాగుండు, సార్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తారు, రమ్య గారు లీగాలిటీ చెప్పి లేదా పోలీస్ స్టేషన్తో 4 వాయిదా తీస్తే లైన్లోకి వస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అలాంటి వ్యక్తి యొక్క సహజ లక్షణం ఎంత దారుణంగా ఉందో తెలుసా? నీ క్యారెక్టర్ని పనంగా పెడుతున్నాడు అతను తప్పించుకోవడానికి. అలాంటి వ్యక్తి నీకు అవసరమా? ఒక్కసారి అది ఆలోచించు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడినాక మాట్లాడతా తల్లి. 4 years పెళ్లి చేసుకున్న అమ్మాయికే దిక్కాణం లేదు ఇక్కడ. ఆ అమ్మాయిని నేను ఎందుకు ఫస్ట్ అతనితో మాట్లాడానంటే, వాళ్ళ వైఫ్ మీద వేయకూడని నింద 3 వ్యక్తులతో వేసి, అందులో ఒక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్గా చూశానండి అనేసాడు ఇందాక మాటల్లో. అవి గబుక్కుని మీ జనాలకు తెలియపోయినా మీ సర్కిల్కి అయితే తెలుస్తారుగా మీ 3 మీ వాయిస్లు వింటే. వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో వీళ్ళ ఆవిడ ఇలాంటిది అంటారా, అందుకని అతను ఇట్లా చేశాడు. ఆల్రెడీ 10 మందితో తిరుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్తో. వీళ్ళందరూ కలిపి ఒక అమ్మాయిని మోసుకొని వెళ్తారట. అట్లాంటి క్యారెక్టర్లో అది దరిద్రం అనుకుంటే వరస్ట్ ఆఫ్ వరస్ట్ భార్య మీద అలాంటి ఒక ఎలిగేషన్ వేయడం. అలాంటి వ్యక్తి నాకు కావాలి, నిన్ను ఇవ్వాలి చూశాడు. ఇక్కడ రాకపోతే నీకోసం ఏ రోజు వెతకల. భార్యతో 2 years నుంచి తగ్గదా నడుస్తుందిగా, నీకోసం వెతికాడా? నాకు పలానప్పుడు ఒకటి ఉంది, పిల్లల్ని కనటం ఎట్లా అని ఒక రీసెర్చ్ చేశాను, కనీసం ఉంటుంది ఈ పాటికి, వెళ్ళి తెచ్చుకుందామని అనుకున్నాడా? అనుకోలేదుగా ఇప్పటిదాకా. నువ్వెందుకు కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఎందుకంటే మేడం నా జీవితం మొత్తం కోల్పోయాను మేడం ఆ అబ్బాయి వల్ల. కదా, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు ఆల్రెడీ. కోల్పోవడం వేరే, జీవితం మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, కానీ రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్సీ నువ్వు ఇంకొకసారి అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదని. నిన్ను చూడగానే ఇటు జంప్ అవుతున్నాడు. ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నువ్వు అంత తేరగా దొరికే బొమ్మవా? కాదుగా. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకుండా క్యారెక్టర్ తోటి పిల్లని పోషించుకుంటూ నీ నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు ప్రూవ్ చేసుకున్నావు ఇండివిజువల్గా బతకడం ఎట్లా అని.
అలాంటి వ్యక్తిని చెప్పు తీసుకుని కొట్టి వెళ్ళాలి కదా. నీకు వచ్చింది ఇప్పుడు అవకాశం, చెప్పు తీసుకుని నాకు కొట్టండి. తెలియలేదు మేడం, తనకి ఒక అవునా కదా? లైఫ్ ఉంది, తనకు వైఫ్ ఉంది అన్న విషయం నాకు తెలియదు తెలియదు తల్లి, మీకు అన్నీ చెప్పి తీసుకురాం కదా, మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వచ్చావు. ఇప్పుడు నీకు అర్థమైంది ఒక భార్యని ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు అని. ఈ రోజు నీ నెంబర్ అతనికి ఏమీ తెలియదు, నిన్ను ముందే పంపించేస్తారు మా వాళ్ళు. నువ్వు మళ్ళీ అతనితో ఒక భార్యతో విడిపోయి ఉంటాడేమో. పిల్లకి తండ్రి కదా, పిల్లకి తండ్రి లేడు. సూపర్, ఇది కరెక్ట్. చచ్చిపోయాడని చెప్తాను. ఇలాంటి తండ్రి ఉన్నాడు అని చెప్పొద్దు. నీ కోసం ఏ రోజు వెతకలేదు, ఒక్కరోజు టైం స్పెండ్ చేయలే, ఎతకాలన్న ఇంటెన్షన్ కూడా అతనికి రాల. ఈ అమ్మాయిని మోసం చేశానండి అని ఇప్పుడు అనుకుంటున్నాడు. సో మీరు ఖచ్చితంగా రియలైజ్ అవ్వండి. మీరు రియలైజ్ అయ్యే ఉన్నారు, అది సంతోషం. అతన్ని అసలు జీవితంలో ఎంటర్టైన్ చేయొద్దు. నీకు కుదిరితే కేసు వేయాలనుకుంటే మెయింటెనెన్స్ కేసు పాప కోసం వేయండి. కానీ అలా వేస్తే మళ్ళీ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. వద్దు మేడం, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఉన్నాడని నా బిడ్డకు తెలియొద్దు. సూపర్ తల్లి, ఇది బెటర్ ఆప్షన్. మీరు అలా లేచి వెళ్ళిపోండి. నిజం చెప్తున్నా మేడం, ఇలాంటి కొడితే నా చేతులకి ఆ పాపం చుట్టుకుంది. సూపర్ సూపర్, నిజం చెప్తున్నా. ఛీ! ఛీ, నిజం. ఒక మగాడు ఇందాక అన్నావు కదా, లేడీస్కి ఫేవరా జెంట్స్కి ఫేవరా అని, నీ ఫేవరే అది. దాచుకో ఆ ఊచింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకు థ్యాంక్ యూ? రియలైజ్ అయ్యావా? మమ్మల్ని కలిపినందుకు మేడం. కలిపారా? మారవా నువ్వు ఇంకా? ఇంతసేపు నీకేం చెప్పావు నాన్న? ఇంతసేపు ఏం చెప్పావు? ఒక స్త్రీ మోసం, నీ మోసం అన్నీ చెప్పాం. ఆ అబ్బాయి నిన్ను కావాలనట్లా, నువ్వు కావాలనట్లా, అతను చీ అంటున్నాడు. అమ్మ విన్నావు కదా, ఆ అమ్మాయి కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. ఇట్లాంటి క్యారెక్టర్లెస్ వ్యక్తిని అటువంటి తప్పు ఇంకెప్పుడు చేయండి. అరే ఇప్పుడే కదరా వద్దన్నా ఆ పిల్ల, ఆవిడ తెలిపోతానన్నా. సారీ మేడం, ఇంకా లైఫ్ లో ఇటువంటి తప్పు ఇది కరెక్ట్ అమ్మా, నువ్వు అసలు డైవర్స్ కేసు వేస్తే బెటర్ నాకు సారీ తెలిసి. సార్, ఇంకా ఇటువంటిది చేయొద్దు ఫస్ట్. నాకు వద్దండి ఎలాంటి మనిషి, ఎలాంటి మనిషి నాకు వద్దు. కూర్చో కూర్చో. ఇంకెంతమంది చేత చేదరించుకుంటారు, ఎంతమంది చేత అసహించుకుంటావు. వాళ్ళిద్దరూ ఎవరన్నా కేసులు వేస్తారేమో అనుకున్నా. ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తుంది, నీ వైఫ్ చీ అని ఇక్కడికి వచ్చావు కదా, వాళ్ళ చీల ముందు నువ్వు అన్నది ఇంకా తక్కువే నువ్వు చేసిన పని. ఏమ్మా బుద్ధి వచ్చిందా ఇప్పటికైనా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఎవడు ఊడుకోడు. పైగా మగాడికి న్యాయమా ఆడవాళ్ళకి న్యాయమా అని మాట్లాడుతున్నావు. తప్పు ఎవరు చేసినా కానీ తోలు తీసేస్తావు. అది లేడీసా జెంట్స్ అని చూడవు ఇక్కడ. నీకు ఆల్రెడీ ఇది పెద్ద పనిష్మెంట్. ఆవిడ ఉంది కదా ఈవిడ ఉంది కదా ఆవిడ కదా, ఇద్దరు నీ దగ్గరికి రారు. వాళ్ళు డైవర్స్ కేసు వేస్తారు, ఇచ్చి పడే మీ ఆవిడకి. ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి వైష్ణవి గారికి అండ్ అలాగే లక్ష్మి గారికి చక్కగా న్యాయం చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.